క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. సిస్టర్ స్కొలాస్టికా, సిస్టర్ హోప్, సిస్టర్ జైన్, సిస్టర్ సెలస్టిన్, సిస్టర్ బెట్టినా ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోర్జీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, సుశీల, జోస్పిన్ గారి ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు, వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, బచ్చలకూరి, లాజర్, విక్టోరియమ్మ, జయకుమార్, నాగేళ్ల యాకోబు, మాణిక్యమ్మ, బూసి, మరియమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, జల్లి ఫ్రాన్సిస్, సుగుణమ్మ, నారాయణస్వామి, ద్రుపతి, జయకుమార్, పెనుమల ధర్మరాజు, మాణిక్యమ్మ, కారెం భాగీరథి, సుందరమ్మ, యాళ్ల బడాబాబు, ఆశీర్వాదం, యాళ్ల విజయకుమారి మరియు అనాథ ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను, వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను, కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిలువవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోవుచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా
ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించెడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు జేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడిన్. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే. గుండె తలుపుల రోగపు గూటిని పెకలించే. పూజలు చేయగ గురువే తెల్చగా. గుండె తలుపుల రోగపు గూటిని పెకలించే. పూజలు చేయగ గురువే తెల్చగా. పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. ఈ దివ్య పూజాబడిలో ప్రత్యేక విధముగా మా ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు విజయవాడ మేత్రాసనము, నూజివీడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పాపట్ల మాణిక్యాలరావు వారి వాణి కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, ఆకాష్, అవని, అర్చనలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కుటుంబ సభ్యులు కోరుచున్నారు. ఈనాటి దివ్య పూజాబలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన,
క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. కీర్తిశేషులు చింతగడ్డ రాయప్ప 39వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు చింతగడ్డ నక్షత్రమ్మ సిహెచ్ నిర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని శౌరి, రాణి, జ్యోతి, జయరాజ్, విజయ్, అలెగ్జాండర్, రాబురతన్, సంజయ్ సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనము, పెద్ద కొట్టాల విచారణ, నోటి వాషల్ రెడ్డి మరియు నోటి వియాన్ రెడ్డిలకు ఆయురారోగ్యములు, మంచి జ్ఞానము, భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. వరంగల్ మేత్రాసనము, సుబేదారి విచారణ, ఉప్పలపాటి శౌర్యులు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కోరుతూ కుటుంబ సభ్యులు పూజను సమర్పించమని కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము, మేడిపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వరుణ్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సిహెచ్ మరియన్న, విజయ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. రావిపాడు విచారణ, 81వ పుట్టినరోజు జరుపుకుంటున్న మేడబలిమి కొండలరావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రాబోయే కాలంలో దేవుడు మరింతగా దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. కర్నూలు మేత్రాసనము, లూర్దు మాత కెథడ్రల్ విచారణ, పోలా విజయమాధవి 10వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని వారి అన్నయ్య పోల ఆనంద్ మరియు కార్డినల్ పోల అంతోని తండ్రి గారు ఈ పూజను సమర్పించమని కోరుచూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనము, పి ఏలేరు విచారణ, పాలగిరి శ్రీకాంత్, పూర్ణిమ దంపతులకు గర్భఫలం దయచేయమని పాలగిరి అంతోని రెడ్డి, నిర్మల గారుల కుటుంబంలో తలంపులు నెరవేరాలి అని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు. గుంటూరు మేత్రాసనము, వసంతరావుపురం విచారణ, పునీత శశీలమ్మ గారి పండుగ సందర్భముగా గడ్డం శశీలమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు పూజను సమర్పించమని కోరుచున్నారు. కర్నూలు మేత్రాసనము, లూర్దు మాత కెథడ్రల్ విచారణ, పునీత శశీలమ్మ గారి పండుగ సందర్భముగా కీర్తిశేషులు శ్రీమతి నందిమేరి సిసిలియా రిటైర్డ్ టీచర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ సుజాత, డాక్టర్ సుచిత్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న పలివెల మరియు అభిషేక్ బాబు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మంచి జ్ఞానము దయచేయమని మరీ తల్లి దేవుని నిండుగా ఉండాలని కోరుతూ మందపల్లి సత్యబాబు, సత్యావతి, బాలయేసు, రామాదేవి, నానీబాబు, జోజుబాబు, సతీష్, గణేష్ కృతజ్ఞత పూజను సమర్పించమని కోరుచున్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి తలంపుల కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు పునీత సిసిలమ్మ గారి పండుగను మనం జరుపుకుంటూ ఉండగా వారి యొక్క నామకరణాన్ని మరి ధరించినటువంటి వారందరిని దీవించమని ప్రత్యేక విధంగా ఈరోజు మరి గాయకులందరికీ కూడా పాలక పునీతురాలైనటువంటి మరి సిసిలమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయము, విచారణలోను సంఘాలలోను పాటలు పాడుతున్నటువంటి ప్రతి యువతి యువకులను, ప్రతి సంఘస్థులను దీవించమని ఈ పూజలు ప్రత్యేక విధంగా వారి ఉద్దేశాల కోసం కూడా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు దేవునిచే అతి మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ దేవునికి వ్యతిరేకంగాను
దేవుని యొక్క ఆలయానికి దుష్కార్యాలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శిక్షించబడతారు అని మనం చదవబోతూ ఉన్నాం. ఇది అక్షర సత్యము. ప్రియ దైవ ప్రజలారా, మన జీవితంలో క్రీస్తు ప్రభు కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి అంశము, దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వాని పాపములు పరిగణింపబడతాయేమో కానీ పవిత్ర ఆత్మకు మానవుని యొక్క మనస్సాక్షికి తెలిసి చేసేటువంటి ప్రతి పాపము కూడా లెక్కించబడుతూ ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కనుక మనము దేవునికి విరుద్ధంగా చేసేటువంటి ప్రతి పాపాన్ని, దేవుని ఆలయానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకుంటారు. కనుక అలాంటి పాపంలో మనం పడిపోవలదు, ఆ పాపము జోలికి మనము వెళ్ళకూడదు అని దీని వాక్యం ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. రెండో అంశము, సువార్త పట్టణంలో మనం చదువుతున్నటువంటి ఒక గొప్ప సత్యము, ఈ లోకములో మానవులందరము కూడా మరణిస్తాము. ఆ మరణించిన ప్రతి ఒక్కరము కూడా దేవుని ముందు నిలువబడి తీర్పుకు గురవుతామనేటువంటి సత్యాన్ని దీని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనం ఈ లోకంలో జీవించి ఉండగానే మనం తెలుసుకోవాల్సిన సత్యము, మనం అందరము కూడా ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకొని దేవుని ముందు నిలబడేటువంటి ఒక కాలం వస్తూ ఉంది. ఆ సమయంలో మనము దేవునికి జవాబునిచ్చేటువంటి బిడ్డలుగాను, దేవుని ముందు తల ఎత్తి నిలబడేటువంటి దేవుని బిడ్డలుగాను మనము ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి విరుద్ధంగా చేసినటువంటి పాపమును మరొక్కసారి జ్ఞాపకపరుచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను కీర్తించుటకును నీ స్తుతులను గానము చేయుటకును పునీత సిసిలియమ్మ నీ దాసురాలుగా ఎన్నుకొంటివి. ఆమెను ప్రతి సంవత్సరము స్మరించుకొని ఆనందించు మేము దీవింపుము. ఆమె విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము మా వాక్కు క్రియల ద్వారా నీ నామ కీర్తిని వెల్లడించినట్టును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను యెరూషలేమున చేసిన దుష్కార్యముల వలనే ఈ దురదృష్టములు నన్ను చుట్టుకొని ఉన్నవి. మక్కబీయుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. మక్కబీయుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. అంతియోకసు రాజు ఎగువ ప్రాంతముల గుండా ప్రయాణము చేయుచు పర్షియాలో ఎలీమాసును నగరము కలదనియు అది వెండి బంగారములకు ప్రసిద్ధిగన్న పట్టణమనియు వినెను. ఆ నగరు దేవాలయమున బంగారు డాళ్ళు, కవచములు, ఆయుధములు కలవు. మాసిడోనియా రాజు ఫిలిప్ కుమారుడు తొలిసారిగా గ్రీకు సామ్రాజ్యము నేర్న చక్రవర్తి అలెగ్జాండర్ వానిని ఆ దేవాలయమున భద్రపరచెను. కనుక అంతియోకసు ఆ పట్టణమును ఆక్రమించుకొని వానిని దోచుకొనవలనని యత్నించెను. కానీ నగర పౌరులు ఆ రాజు పన్నాగను ముందుగానే ఎరిగిరి కనుక అతని యత్నము సిద్ధింపలేదు. వారతన్ని ఎదిరించి తీవ్రంగా పోరాడిరి. కనుక అతడు మిగుల నిరాశ చెంది వెనుదిరిగి బబులోనియాకు వెడలిపోయాను. అంతియోకసు పారసీకమును ఉండగానే తాను యూదయ మీదికి పంపిన సైన్యములు
ఓడిపోయినవని వార్తలు వచ్చెను. లిసియాసు పెద్ద దండుతో పోయి పరాజయం చెంది తిరిగి వచ్చెను. యూదులు ఓడిపోయిన శత్రుచేనల నుండి ఆయుధములు, భోజన పదార్థములు, కొల్లసొమ్ము దోచుకొని పూర్వము కంటే బలవంతులైరి. వారు పూర్వము అంతియోకసు యెరూషలేము దేవాలయంలోని పీఠం మీద నెలకొల్పిన జుగుప్సాకరమైన విగ్రహము పడగొట్టిరి. దేవాలయం చుట్టూ పూర్వపు రీతినే పెద్ద ప్రాకారము నిర్మించిరి. రాజుకు చెందిన బెత్సూరు నగరును ఆక్రమించుకొని దానిని ప్రాకారముతో బలపరిచిరి. అంతియోకసు ఈ వార్తలెల్లా విని దిగ్భ్రాంతి చెంది ధైర్యం కోల్పోయాను. తాను కోరుకున్నట్లుగా పనులు జరగలేదు కనుక అతడు గాఢమైన విషాదమునకు గురై మంచం పట్టాను. తెరలుగా పొంగివచ్చు తీవ్రమైన నిరాశ వలన చాలా కాలము జబ్బు పడి ఉండెను. కడన తనకు మరణమాసన్నమైనదని గుర్తించెను. కనుక అతడు తాను రాజమిత్రుడు అని బిరుదు ఇచ్చిన వారినందరినీ చేరబిలిచి, నాకు నిద్ర పట్టుటలేదు, నా హృదయము విచారంతో కృంగిపోవచ్చున్నది, నేను ఉదార హృదయుడును, ప్రజల అభిమానం చూరగొన్నవాడను, అయినను నా వంటివాడు ఈ విషాద సముద్రంలో ఇంత లోతుగా మునిగిపోవటం కారణమేమని ఆలోచించి తిని. ఇప్పుడు నేను యెరూషలేమున చేసిన దుష్కార్యములు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నేనచటికి దేవాలయం నుండి వెండి బంగారు వస్తువులు దోచుకుంటుని నిష్కారణముగా యూదయ నివాసులను నాశనం చేసించితిని. కనుకనే ఇప్పుడు ఈ దురదృష్టములెల్లా నన్ను చుట్టుకునినవి. నేను విచార మనస్కుడై ఈ పరదేశమున కన్నుమూయనున్నాను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత గీతం. ప్రభు నీవు నన్ను రక్షించినందుకు గాను పరమానందము చెందెదను. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటనము చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందం చెందుదును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడదును. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించినందుకు గాను పరమానందము చెందెదను. నిన్ను చూచి నా శత్రువులు భయంతో వెనుదిరుగురు, నేల మీద పడి కూలిపడి అసూలు బాయుదురు. నీవు అన్యజాతులను అణిచివేసి దుష్టులను నాశనం చేసితివి, వారి పేరు శాశ్వతంగా మాసిపోయినట్లు చేసితివి. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించినందుకు పరమానందము చెందెదను. అన్యజాతులు తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి, తాము పన్నిన ఊరలలో తామే చిక్కుకునిరి. అక్కరలో ఉన్నవారిని ప్రభు ఎన్నడూను మర్చిపోడు. ఆయన పీడితుల ఆశల నెవడును వమ్ము చేయడు. అందరూ ప్రభు నీవు నన్ను రక్షించినందుకు గాను పరమానందం చెందెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. పాపులను రక్షించిన పావన ప్రభుని వాక్యం, దీనులను దీవించిన దివ్యతనయుని వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 20వ అధ్యాయము 27వ వచనం నుంచి 40వ వచనం వరకు. పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగచేయవలనని మోషే లిఖించెను గదా. అయితే మాలో 7 సోదరులుండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట 2వవాడు, ఆ పిదప 3వవాడు అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి గదా. పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహముల కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారులగుటకు అగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభు అబ్రహాముని దేవుడని, ఇస్సాకుని దేవుడని, యాకోబుని దేవుడని పలికెను. దేవుడు జీవితులకే గాని మృతులకు దేవుడు కాడు. ఎలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చాను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమీ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరములు, ఎన్నో ఏళ్ళు జ్ఞానవంతులను, విజ్ఞానవంతులను, తత్వవేత్తలను, భక్తులను, పామరులను, పండితులను వేధిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న, అందరి మదిలో మెదిలేటువంటి ఒకే ఒక తలంపు, చచ్చినవాడు మరలా జీవించునా? మరణించినటువంటి వ్యక్తి మరలా జీవాన్ని పొందుకుంటాడా అని వచ్చేటువంటి తలంపు. ఇది అనాది కాలం నుండి మనం చూస్తూ ఉన్నటువంటి, వింటూ ఉన్నటువంటి ఒక ప్రశ్నే. బైబిల్ గ్రంథంలో అతి పురాతనమైనటువంటి గ్రంథము, అతి ముఖ్యమైనటువంటి గ్రంథము. యోబు రాసినటువంటి గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనంలో యోబు కూడా అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న, మానవులందరూ కూడా ఆలోచింపదగినటువంటి ప్రశ్న, మరణించేటువంటి వ్యక్తి మరలా జీవించునా? చచ్చినవాడు మరలా బ్రతుకునా అని యోబు పూర్వకాలంలోనే అడుగుతూ ఉన్నాడు. అదే ప్రశ్న ఈరోజు ఈనాటికి కూడా మనం చదువుకున్నటువంటి నూతన నిబంధనలో సద్దుకాయలు కూడా అదే అడుగుతూ ఉన్నారు. మరణించిన వ్యక్తి మరలా జీవంతో లేవనెత్తబడతాడా? పునరుత్థానం అవడానికి ఆస్కారం ఉందా అని
అడుగుతూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? ఈ ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తే అది మరి సరైనటువంటి దానిగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది మరణించినటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో మానవుని దృష్టిలో గొప్పవాడిగా, దేవుడిగా, మరి మహాపునీతులుగా మరణించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరూ మరణించారు, కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి వచ్చి ఈ ప్రశ్నకు జవాబునివ్వలేదు. కనుక ఈ లోకంలో మరణించేటువంటి వారందరూ కూడా మరణిస్తూనే ఉన్నారు, కానీ మరలా ఆ మరణించినటువంటి వారు ఏ రోజు కూడా ఈ ప్రశ్నకు జవాబును కానీ సమాధానాన్ని కూడా ఇవ్వలేదు. మరి ఎవరు ఇస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తే అది మరి సరైనటువంటిదిగా ఉంటుంది. అయితే ఎవరైనా ఆ జీవితాన్ని కనులారా చూసి ఉంటే కానీ వారు చెప్పేటువంటి సమాధానము మనకు సంతోషదాయకంగా, ఆ చెప్పేటువంటి సమాధానము మనకు అర్థవంతంగా ఉంటుంది. లేదా అలాంటి జీవితం ఎవరైనా అనుభవించి తిరిగి వస్తే దానికి ఆ సమాధానానికి సరైనటువంటి మరి ఆనందాన్ని ఇస్తూ ఉంది. లేదా ఆ జీవితాన్ని, ఆ స్థితిని కలిగించిన వాడే తిరిగి రావాలి. ఈ మూడింటిలో ఈ లోకంలో మరణించి ఆ జీవితాన్ని చూసి ఆ జీవితాన్ని అనుభవించి తిరిగి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు ఒక్కడే. కనుక ఆయన ఈ లోకంలో మరణించి ఆ జీవితాన్ని కనులారా మరి చూసి అనుభవించి మరలా మూడవ రోజు తిరిగి వచ్చి ఈ మరణాన్ని జయించి ఈ మరణం తర్వాత జీవితం ఉంది అని తెలియపరిచినటువంటి ఒకే ఒక భగవంతుడు క్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగివచ్చినటువంటి దేవుడు, పరలోక భూలోక పాతాళ లోకాన్ని కలిగించినటువంటి ఏకైక భగవంతుడు. ఆయనకి తప్ప ఈ లోకంలో ఆ స్థితి కానీ ఆ అనుభూతిని కానీ ఎవరూ కూడా వర్ణించలేము. అందుకే ఈ లోకంలో ఈ ప్రశ్నకు అనేక మంది ఈ ప్రశ్నను మరి తలెత్తినప్పటికీ అడిగినప్పటికీ కూడా సమాధానము ఎవరివ్వగలిగారు అంటే క్రీస్తు ప్రభు ఒక్కడే. అందుకే ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్తలో సద్దుకయ్యలు అడుగుతున్నారు, అయ్యా ఈ లోకంలో మరణించినటువంటి వారందరూ కూడా మరలా పునరుత్థానం అవుతారా? ఈనాటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు విధానాలైనటువంటి మతతత్వాలు, ఒకటి పునర్జీవాన్ని నమ్మేటువంటి మతాలు, రెండవది జీవాన్ని నమ్మేటువంటి మరి ఒకే జీవితాన్ని నమ్మేటువంటి మతాలు. ఈ ఒకే జీవితాన్ని నమ్మేటువంటి మతాలు మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవత్వము, జుడాయిజము, మరి ముస్లిం, ఇస్లామిజం, ఇవన్నీ కూడా ఒకే జీవితాన్ని విశ్వసిస్తాయి. ఆ జీవితము గడిచిన తర్వాత ఆ జీవితము మరలా కొనసాగింపు ఉంటుందనేటువంటి నమ్మేటువంటి మతాలు. మరొక వైపు ఇదిగో ఈ మరణించినటువంటి వ్యక్తి మరలా ఈ లోకంలో మరి పునర్జీవాన్ని పొందుకుంటాడు. ఈ పునర్జీవంలో వాడి క్రియలను బట్టి అది జంతువుగానో, పక్షిగానో, మృగంగానో, మరి కీటకంగానో, చెట్టుగానో పుడతారనేటువంటి నమ్మేటువంటి మతాలు ఉన్నాయి. కానీ మనకు తెలియపరిచినటువంటి వీటన్నిటికీ కూడా ఒక చక్కటి అర్థవంతమైనటువంటి ఒక సత్యాన్ని తెలియపరిచిన వాడు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఏంటి ఆ సత్యం అంటే, ఈ లోకంలో మరణించేటువంటి వారందరూ కూడా ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. మరి ఈ శరీరము మట్టిలో కలిస్తే మానవుని యొక్క శరీరము కేవలం మట్టి ఒక్కటే కాదు, మానవుని యొక్క శరీరము, జీవితము, అటు శరీరము ఆత్మల యొక్క సమ్మేళనం. అందుకే ఆత్మ శరీరము కలిస్తేనే మనిషి. కనుక ఈ మనిషి మట్టి ఈ లోకంలో ఈ మట్టిలో కలిసిపోతే మరి ఆత్మ పరిస్థితి ఏంటి అంటే దీనికి సమాధానము ఉపదేశుల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో చాలా అద్భుతంగా తెలియపరుస్తున్నటువంటి సత్యం. మానవుని యొక్క శరీరము ఏ మట్టి నుండి వచ్చిందో అది మట్టిలోనే కలిసిపోవను, కానీ మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చినదో అది అక్కడికే చేరును, ఆ జీవాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి వద్దకే చేరును అని
ఉపదేశుల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కగా చెప్పబడుతుంది ప్రియదేవుని బిడ్డలారా. కనుక మనం అందరం కూడా ఈ లోకంలో మరణిస్తాము. మరణించినటువంటి ప్రతి ఒక్కరి శరీరం ఈ మట్టిలో కప్పబడుతుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ మాత్రము దేవుని సన్నిధికి చేరుతూ ఉందని ఇది బైబిల్ గ్రంథంలోనే కాదు, సైంటిఫిక్గాను శాస్త్రీయంగాను మరియు రుజువు చేయబడినటువంటి అంశము. 1950వ సంవత్సరాలలో రైమండ్ మూడీ అనేటువంటి డాక్టర్ గారు 153 మరణించేటువంటి వ్యక్తులపైన ప్రయోగాలు చేసి నిర్ధారించినటువంటి సత్యం ఏమిటంటే, ఈ లోకములో ప్రతి ఒక్క మానవునిలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మరణించిన తర్వాత ఆ శరీరాన్ని వీడి మరి కంటికి కనిపించినటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతూ ఉందని ఆ డాక్టర్ గారు నిర్ధారించినటువంటి సత్యం ఆయన ఇంకా చెబుతూ ఆ ఆత్మకు యొక్క బరువును కూడా ఆయన నిర్ధారిస్తూ ఉన్నాడు. ఆత్మ యొక్క బరువు అంట 2.5 గ్రామ్స్ పౌండ్స్ అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇది సైంటిఫిక్గాను వాస్తవంగాను చెప్పినటువంటి సత్యం. కనుక మానవుని యొక్క జీవితము ఈ లోక జీవితముతో అంతరించేది కాదు. ఈ జీవితము తర్వాత ప్రతి ఒక్క మానవునికి మరలా ఒక నూతన జీవితం ఉంది, మరొక జీవితం ఉంది అని ఈరోజు క్రీస్తు ప్రభు కూడా చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి అంశం, మరణించినటువంటి మరలా మానవులందరూ కూడా మరలా తిరిగి లేచేటువంటి కాలం వస్తూ ఉంది. అది క్రీస్తు ప్రభు మరలా తన రెండవ రాకడ సమయంలో సమాధి చేయబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా లేవనెత్తబడి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా నిలబెట్టబడతాం. అక్కడ కన్నీరు కానీ, బాధ కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి ఆందోళనలు కానీ ఉండవంట. అక్కడ ఎప్పుడు కూడా నిత్యము ఆనందము, సంతోషము అని దర్శన గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది ప్రియదేవుని బిడ్డలారా. కనుక మనమందరము కూడా మరణించిన తర్వాత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా ఉంటారు అంటే, వారికి ఈ లోకములో జీవించినట్లుగా బంధాలు, బాంధవ్యాలు అనేవి ఉండవు అంట. మరి ఎలా ఉంటారు? దేవుని సన్నిధిలో చేరినటువంటి వారు ఎలా ఉంటారు? ఈ పునరుత్థానాన్ని పొందుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే, ఇదిగో మరొక దేవదూత వలె ఉంటారు అని ఈరోజు చాలా చక్కగా క్రీస్తు ప్రభువే స్వయంగా తన నోటి నుండి పలుకుతున్నటువంటి అంశం. వారు పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానము, వారు దేవుని కుమారులను పిలువబడతారు అంట. కనుక మరణించినటువంటి మానవుడు దేవుని సన్నిధిలో మరి పునరుత్థాన సమయంలో, దేవుని సన్నిధిలో ఉన్న సమయంలో వారు దేవదూత వలె నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి బంధాలు, బాంధవ్యాలు, మరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ లోక జీవితం వరకే. కనుక ఈ లోకంలో మానవుడు ఎంతకాలం జీవించాడు, ఎంతకాలం జీవించినా చివరికి మరణించవలసినదే. ఆదికాండం 5వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఆ 5వ అధ్యాయం అంతా కూడా మానవుడు ఎంతకాలం జీవించాడో చాలా చక్కగా రాయబడి ఉంది. ఆదాము 930 ఏండ్లు బతికాడు అంట. ఆ తర్వాత వారి యొక్క కుమారులు, సంతానము 960 సంవత్సరాలు, ఆ 900 సంవత్సరాల పైబడినటువంటి వారు. మనం అనేక మార్లు రీసెంట్గా న్యూస్ పేపర్లో కూడా చదువుతూ ఉంటాం. 130 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు ఉన్నారు. ఎంతకాలం బ్రతికినా చివరకు మరణించాల్సినదే. కనుక ఈ మరణించినటువంటి మనం అందరము కూడా దేవుని సన్నిధిలో మరి నిలబడేటువంటి కాలం వస్తూ ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు మనం అందరము దేవునికి సమాధానము ఇచ్చేటువంటి వ్యక్తులుగా, దేవుడు మనలను చూసి ఇదిగో నా కుమారుడని పిలిచేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీత సిసిలియమ్మ స్మరణను కొనియాడుచు మేము సమర్పించుచున్న అర్పణ నీకు అంగీకార యోగ్యమగునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు నీకు ప్రీతిపాత్రమాయను. అటులని మా జీవితార్పణను కూడా నీకు ఆమోదదాయకమగునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి సెలవుపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోవడము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోవడము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ, పునీత సెసిలియా అమ్మగారితోనూ, ఆది నుండి మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో సూచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను మీ ఇంట ప్రవేశించుటకు పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము
మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్వీకరించెదం మహోన్నతుని మహిమ విందును, మహిమ విందును అనుభవించెదం మృత్యుంజయుని శాశ్వత పొందును, శాశ్వత పొందును. స్వీకరించెదం మహోన్నతుని మహిమ విందును, మహిమ విందును అనుభవించెదం మృత్యుంజయుని మహిమ పొందును, శాశ్వత పొందును. మన జీవితాలకు ఆధారము ఈ విందు, మన ఆత్మలకు పరమౌషధం ఈ విందు, మన ఆత్మలకు పరమౌషధం ఈ విందు. రండి రండి విజయుడైన క్రీస్తుని పొందెదం, రండి రండి ఉత్థాన ప్రభుని పొగడెదం, ఉత్థాన ప్రభుని పొగడెదం. స్వీకరించెదం మహోన్నతుని మహిమ విందును, మహిమ విందును అనుభవించెదం మృత్యుంజయుని శాశ్వత పొందును, శాశ్వత పొందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత సిసిలియా మహోత్సవం నాడు ఆనందించుచున్న మేము నిత్య రక్షణ అనుగ్రహ సూచకమైన దివ్యాహారమును స్వీకరించితివి. దీని ప్రభావముతో మేము ఈ లోకములో దోషరహితముగా జీవించినంత వరకు పరలోక నివాసంలో ప్రవేశించబోనట్లును కృపచూపము. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా, అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా. అమలోద్భవి మాత మమ్ము దీవించ వేడుమమ్మా, అమలోద్భవి మాత మమ్ము దీవించ వేడుమమ్మా. జపమాల మాత
మమ్ము కరుణించవేడుమమ్మా. జపమాల మాత మమ్ము కరుణించవేడుమమ్మా. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా.